హైదరాబాద్ నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. మరికొద్దిసేపట్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచుకొట్టాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణ రాష్ట్రంలో మందగించింది. దీంతో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దిశ నుంచి వీస్తున్నాయి. దీంతో మరో 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకో రకంగా మారుతుంది. మరొక 2-3 రోజుల వరకు కూడా వర్షాలు కురనున్నట్టయితే వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రోహిణి కార్తెలోకి రావడంతో కొన్ని రోజులు వర్షాలు అయితే కురిశాయి. ఆ తర్వాత దాదాపు రుతుపవనాల కదలిక ఈశాన్య రాష్ట్రాల వైపు ఉండడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి మనం గత 4-5 రోజులు చూస్తే ఉంటే కూడా డేలో దాదాపు 2-3 రోజులుగా ఎండాకాలం లాంటి వాతావరణం అయితే కనిపించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణ రాష్ట్రంలో మందగించింది. దీంతో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా నైరుతి దిశ నుంచి వీస్తున్నాయి. ఇవాళ నుంచి మరొక 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే ఛాన్స్ అయితే ఉందంటున్నారు వాతావరణ కేంద్ర నిపుణులు. అదేవిధంగా ఎండలు కాస్త పెరగడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలిపింది. ఉదయం మేఘావృతమైన వాతావరణం, మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుందంటూ కూడా అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం సమయంలో చినుకులు, అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే సాయంత్రం దాదాపు 6 తర్వాత తేలికపాటి వర్షం కురిసే అవకాశం కూడా ఉందంటూ తెలుస్తుంది. అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వారం రోజుల తర్వాత కూడా యథావిధిగా మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి వాతావరణం అంటే డైలీ పరిస్థితి చూస్తున్నట్టయితే రోజుకు ఒక రకంగా మారుతుంది. ఉదయం అంతా కూడా మళ్ళీ ఎండాకాలం లాంటి పరిస్థితి మళ్ళీ కనిపిస్తుంది. వైశాలి, అయితే ప్రెసెంట్ హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందా? ఇవాళ, రేపు ముఖ్యంగా హైదరాబాద్ లో మాత్రం ఇవాళ సాయంత్రం 6 గంటలు 7 గంటల సుమారు నుంచి, అలాగే రేపు కూడా సాయంత్రం సమయాల్లో హైదరాబాద్ లో అయితే మామూలు వాతావరణం విషయానికి వస్తే మామూలుగా అంటే వర్షము, భారీ వర్షం కాకుండా ఒక తేలికపాటి వర్షం ఇవాళ సాయంత్రము, అలాగే రేపు సాయంత్రం దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు సాయంత్రం సమయంలో మినిమం 2 నుంచి 3 గంటల సమయం, అంటే అంత టైంలో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి ఈదురు గాలులు అయితే డెఫినెట్ గా ఉంటాయి. కాకపోతే వర్షం విషయానికి వస్తే తేలికపాటి వర్షం అయితే హైదరాబాద్ లో ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాలకు మాత్రం 8 నుంచి 10 జిల్లాల్లో దాదాపు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ అంటే దాదాపు 8 నుంచి 10 జిల్లాల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలిసింది. అయితే ఈ వారం గడిస్తే తప్ప, అంటే దాదాపు 8వ తారీఖు 10వ తారీఖు జూన్ 8 నుంచి 10వ తారీఖు నుంచి యథావిధిగా మళ్ళీ వర్షాలు ఊపందుకుంటాయంటూ కూడా తెలుస్తుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ వినోద్.